వెల్కమ్ బ్యాక్. విశాఖలోని జాలరి ఎండాడలో మత్స్యకారుల ఆందోళనకు దిగారు. 3 రోజుల క్రితం సముద్రంలో మత్స్యకార యువకుడు గల్లంతయ్యాడు. ఈ నెల 17న జాలరి ఎండాడ వద్ద వర్షపు నీరు సముద్రంలో కలుస్తున్న గెడ్డ సమీపంలో గేలం వేస్తూ చేపలు పడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గెడ్డ వరద ధాటికి పిల్ల సతీష్ అనే యువకుడు కొట్టుకుపోయాడు. వెంటనే ఆచూకీ కనుక్కోవడానికి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులవుతున్నా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ బాబుకి 3 రోజులు వాళ్ళకి ఆదివారం ఉదయం నుంచి ఇప్పుడు దాకా మనిషి దొక్కట్లేదు. కనీసం అందరూ ఉన్నారు చూడాలి. విశాఖలోని పెద్దజాలరిపేటలో మత్స్యకారులు ఆందోళన దిగారు. సతీష్ అనే 24 ఏళ్ల యువకుడు గేలం వేస్తూ ఆ వరద ఉధృతికి కూడా కొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇంకా అతను ఆచూకీ దొరకలేదని చెప్పేసి మొత్తం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులకి సమాచారం ఇచ్చినా సరే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మనతో మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఆ రోజు? అసలు ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది? ఆదివారం పొద్దున్న నుంచి ఆ రోజు నుంచి సైక్లోరింగ్ నుంచి జేడీ గారు మొత్తం నుంచి అందరూ చెప్పారండి. ఆ రోజు మొత్తం ఊరు అంతా మొత్తం ఏటకి వెళ్ళలేదండి. అయినా సైక్లోరింగ్ నుంచి ఉండదు కాబట్టి మేము వెళ్ళలేదు. తుఫాన్ నుంచి వెళ్ళకపోతే మా అబ్బాయి ఏడు చేశాడు. ఆదివారం ఉదయం అంటే ఎలాగే ఏటకి వెళ్ళలేదు కదా, ఇంట్లో కూరన్న ఉంటుంది గేలదాడ వేద్దామని నుంచి ఒడ్డుకొచ్చి గేలం విసురుతున్నాడండి. గేలం విసిరి అంచి గేలం కాపు కాస్తున్న నుంచి తన నుంచి వరద నుంచి ఎలాగొచ్చిందో వరద చూసుకోలేదండి. అది చూస్తే సముద్రం కూడా పొంగిపోయింది. అయినా నుంచి మేదన ఉన్న కెరటాల నుంచి ఎచ్చేశారు. ఆ కెరటం ఈ వరద వచ్చి కలిపి లోనికి తీసుకెళ్లిపోయి ఎంత ఇద్దరినే ఫోర్స్ ఎక్కువైపోయింది. అంతలోకి నుంచి ఒక ఆయన చూశాడండి. ఆయన చూడబడికి ఆయన నుంచి ఎలా కాపాడదాము అనుకోని ఆయన దేవబడికి నేనెక్కడికి చచ్చిపోతానని ఆయన్ని ఫోర్స్ లాగేస్తుంటే నేనెక్కడ చచ్చిపోతానని నుంచి ఆయన వచ్చి బయటకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. మీ అబ్బాయి ఇలా కొట్టుకుపోయాడని. అప్పటి నుంచి మేము వచ్చి ఎతుకుతూనే ఉన్నామండి. పడిపుంటే వాళ్ళు వచ్చి 2 కానిస్టేబుల్ వచ్చారండి. వచ్చి గడ్డ దగ్గరికి కూడా రాలేదు. ఇంటికి వచ్చి ఆధార్ కార్డు నుంచి ఫోటో తీసుకొని వెళ్ళిపోయారండి. మాస్టర్ రోజు కంప్లైంట్ పెడితే అలాంటి రోజు వస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు రెస్పాండ్ లేదు. లాస్ట్ అధికారుల వరకు రెస్పాండ్ చేసాం. ఆల్రెడీ ఫిషింగ్ హార్బర్ వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాం. ఫిషింగ్ హార్బర్ కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇలా జరిగిందని సిచ్యువేషన్ పెట్టిన తర్వాత వస్తామని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏమైతే కావాలని డీటెయిల్స్ తీసుకున్నారు. వాళ్ళు అయితే కొంతవరకు రెస్పాండ్ అయ్యారు. కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఏం జరిగింది, మీ అబ్బాయికి ఏం జరిగింది? ఇప్పుడు ఒక తల్లి చాలా ఆరోగ్య పరిస్థితుల్లో బాగలేదు. కేజీహెచ్లో 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి అధికారం అసలు మంచంపాలు అయిపోయి ఉంది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అమ్మాయి. ఆవిడకి 3 రోజుల నుంచి ఆ తెప్పలు మొత్తం వేసుకొని తిరుగుతున్నారు, గాలిస్తున్నారు, కానీ బాడీ దొరకలేదు. అసలు ఒడ్డుకి చేరలేదు. ఇక్కడి నుంచి గంగవరం, యారాడ, అప్పు గారు మొత్తం భీమిలి మొత్తం తిరుగుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం అసలు బాడీ దొరకలేదు. దొరకకపోయినా సరే అధికారులకు ఒకటి అడుగుతున్నాం, మాకు ఆ బాడీ దొరికి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు అంతకంటే ఇంకేం లేదు. ఎవరైతే మత్స్యకారుడు సతీష్ కొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులు అవుతున్నా సరే అతని ఆచూకీ లభ్యం కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు గాలింపు చర్యలు చేపట్టి ఆ సతీష్ అనే యువకుడి యొక్క మృతదేహాన్ని తమకు అప్పగించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.